హలో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి నేను బ్రెడ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను దానికి కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. ఆనియన్స్, టమాటో, కొరియండర్, అలాగే ఒక బౌల్ తీసుకున్నాను. నేను ఆ బౌల్లో ఆనియన్స్, టమాటో అండ్ కొరియండర్ వేసేసాను. అవన్నీ వేసేసాక అందులో వచ్చేసి కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశానండి. నేను ఆ పెప్పర్ పౌడర్ అండ్ మయోనీస్ కూడా యాడ్ చేశాను. నేను అవి వేసుకుని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక మనం నా దగ్గర ఒక గ్రిల్ ప్యాన్ ఉందండి. అందులో బటర్ అప్లై చేసి నేను శాండ్విచ్ బ్రెడ్ తీసుకున్నానండి. ఆ బ్రెడ్ని దాని మీద పెట్టి అండ్ మనం మిక్స్ చేసుకున్న ఉంది కదా ఇది మిక్చర్, అది దానిపైన అప్లై చేసుకోవాలండి. నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి మొత్తం బ్రెడ్ అంతా వచ్చేలాగా. దాని మీద స్ప్రెడ్ చేసుకున్నాక అండ్ మనం చీజ్ స్లైస్ తీసుకున్నానండి. నేను ఒకటి అమూల్ది చీజ్ స్లైస్ తీసుకున్నాను. నేను ఆ చీజ్ని వచ్చేసి దానిపైన యాడ్ చేశాను. నేను యాడ్ చేశాక దాని మీద కూడా కొంచెం బటర్ అప్లై చేసి ఒక మూత పెట్టి దాని మీద బరువు పెట్టానండి. దానివల్ల ఏంటంటే మంచిగా క్రంచీగా బాగా కాలుతుందండి మనకి బ్రెడ్ అనేది. ఆ తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి దాన్ని కొంచెం బటర్ యాడ్ చేసుకుని మళ్ళీ అటువైపు కూడా సేమ్ అదే ప్రాసెస్ రిపీట్ చేశాను. అందువల్ల 2 సైడ్స్ కూడా మంచిగా వస్తుందండి మనకి. చూడండి ఆ ఫైనల్ లుక్ వచ్చేసి. అండ్ మా కిడ్స్ వాళ్ళకైతే సూపర్ నచ్చిందండి. చాలా బాగుందంట. అడిగి మరీ తిన్నారు. థ్యాంక్ యూ ఫర్